హాయ్ బంగారమ్స్. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నప్పుడు మనలో భయం, టెన్షన్, గందరగోళం రావడం చాలా సహజం. ఇంకా చాలా చదవాలి, టైం సరిపోదు, గుర్తుండదు అని ఆలోచనలు మనసును కలవరపెడతాయి. కానీ నిజమేమిటంటే చివరి 2 వారాలు మీ ఫలితాన్ని పూర్తిగా మార్చగలవు. ఈ సమయంలో ఎవరు ప్లాన్ తో పనిచేస్తారో వాళ్ళే టాపర్స్ అవుతారు. అందుకే ఈ రోజు నేను మీతో 2 వీక్స్ బిఫోర్ నుంచి ఎగ్జామ్ మార్నింగ్ వరకు ఎలా ప్రిపేర్ అవ్వాలి స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. మీరు ఈ విధంగా ఫాలో అయితే మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, మార్క్స్ ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతాయి. మొదటగా ఎగ్జామ్ కి 2 వీక్స్ ముందు మీరు చేయాల్సిన మొదట పని మీ దగ్గర ఉన్న అన్ని స్టడీ మెటీరియల్స్ ఒక చోటికి తీసుకురావడం. మీ క్లాస్ నోట్స్, హ్యాండ్ అవుట్స్, టెక్స్ట్ బుక్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఆర్గనైజ్ చేయండి. చాలా మంది స్టూడెంట్స్ లాస్ట్ మినిట్ లో నోట్స్ వెతుకుతూ టైం వేస్ట్ చేస్తారు. కానీ మీరు అలా చేయకండి. తర్వాత ఒక డీటెయిల్డ్ స్టడీ షెడ్యూల్ తయారు చేయండి. ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎంత టైం ఇవ్వాలి అన్నది క్లియర్ గా రాయండి. షెడ్యూల్ తయారు చేయడం ఈజీ, కానీ ఫాలో చేయడం డిసిప్లిన్ కావాలి. మీరు షెడ్యూల్ కి బాస్ కాదు, షెడ్యూల్ మీకు బాస్ అన్న మైండ్ సెట్ పెట్టుకోండి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మీ వీకెస్ట్ టాపిక్స్ ఐడెంటిఫై చేయండి. చాలా మంది ఈజీ చాప్టర్స్ మాత్రమే చదువుతారు, ఎందుకంటే కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి. కానీ టాపర్స్ ఎప్పుడు తమ వీక్నెస్ మీద పని చేస్తారు. మీకు ఏ సబ్జెక్ట్ డిఫికల్ట్ గా అనిపిస్తుందో ముందుగా అదే చదవండి. అలాగే స్కూల్ లేదా కాలేజ్ లో రివ్యూ సెషన్స్ ఉంటే తప్పకుండా అటెండ్ అవ్వండి. టీచర్స్ చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్ లో డైరెక్ట్ హెల్ప్ చేశాయి. ఈ విషయం మీకు తెలుసా? అవును అంటే కమెంట్స్ లో రాయండి. డౌట్స్ వెంటనే క్లారిఫై చేసుకోండి. ఈ స్టేజ్ లో మీరు ఎంత క్లారిటీ తీసుకుంటే ఎగ్జామ్ డే అంత ఈజీ అవుతుంది. ఎగ్జామ్ కి ఒక వారం ముందు ప్రిపరేషన్ ఇంకో లెవెల్ కి తీసుకెళ్ళాలి. ఈ సమయంలో మీరు స్టడీ గైడ్స్ క్రియేట్ చేయాలి. షార్ట్ నోట్స్, సమ్మరీస్, మైండ్ మ్యాప్స్ తయారు చేయండి. పెద్ద చాప్టర్స్ ని చిన్న పాయింట్స్ గా మార్చుకుంటే రివిజన్ ఈజీ అవుతుంది. అలాగే ప్రాక్టీస్ టెస్ట్స్ అటెంప్ట్ చేయండి. ప్రాక్టీస్ టెస్ట్ మీకు ఎగ్జామ్ ఎన్వైరన్మెంట్ ని సిమ్యులేట్ చేస్తుంది. టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలో తెలుస్తుంది. మీరు చేసే మిస్టేక్స్ మీకు గైడెన్స్ అవుతాయి. మిస్టేక్స్ అంటే ఫెయిల్యూర్ కాదు, ఇంప్రూవ్మెంట్ కి సిగ్నల్ అన్నమాట. ఈ చివరి వారం రోజుల్లో మీరు డైలీ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ రివైజ్ చేయాలి. ఒక్కసారి చదివితే సరిపోదు, రిపిటేషన్ వల్లే మెమరీ స్ట్రాంగ్ అవుతుంది. మీరు చదివిన టాపిక్ ని మీకు మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను టీచర్ అయితే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని ఆలోచించండి. ఎలా చేస్తే అండర్స్టాండింగ్ డీప్ అవుతుంది, ఇలా చేస్తే అండర్స్టాండింగ్ డీప్ అవుతుంది. అలాగే డిస్ట్రాక్షన్స్ తగ్గించండి. సోషల్ మీడియాకి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఈ 7 రోజులు సాక్రిఫైస్ చేస్తే మీ ఫ్యూచర్ బ్రైట్ అవుతుంది. ఎగ్జామ్ కి ముందు రోజు చాలా క్రూషియల్. ఈ రోజు కొత్త టాపిక్స్ మొదలు పెట్టకండి. ఇప్పటికే చదివిన వాటిని ఫైనల్ రివిజన్ చేయండి. మీ బ్యాగ్ రెడీ పెట్టుకోండి. హాల్ టికెట్, పెన్స్, పెన్సిల్స్, క్యాల్కులేటర్ అవసరమైతే చెక్ చేసుకోండి. చాలా మంది స్టూడెంట్స్ ఈ రోజు రాత్రంతా చదివి స్లీప్ సాక్రిఫైస్ చేస్తారు. ఇది ఒక పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్తాను. ఎందుకంటే మీ బ్రెయిన్ కి రెస్ట్ అవసరం. మంచి స్లీప్ తీసుకుంటే కాన్సన్ట్రేషన్, మెమరీ, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాబట్టి ఎర్లీగా పడుకోండి. ఎగ్జామ్ రోజు ఉదయం హెల్తీ ఫుడ్ తినండి. ఎంటీ స్టమక్ తో ఎగ్జామ్ కి వెళ్ళకండి. ముఖ్యమైన ఫార్ములాస్ లేదా డెఫినేషన్స్ ని బ్రీఫ్ గా చూడండి, కానీ పానిక్ అవ్వకండి. ఎగ్జామ్ సెంటర్ కి ఎర్లీగా చేరండి. డీప్ బ్రెత్ తీసుకోండి. కామ్ గా ఉండండి. మీరు చేసిన ప్రిపరేషన్ మీద నమ్మకం పెట్టుకోండి. గుర్తుంచుకోండి, ఎగ్జామ్ అనేది నాలెడ్జ్ ని పరీక్షిస్తుంది, కానీ మీ వాల్యూని కాదు. మీరు ఫోకస్ తో ప్రిపేర్ అయితే సక్సెస్ మీ వెంట వస్తుంది. డిసిప్లిన్, ప్లానింగ్, కన్సిస్టెన్సీ ఇవే మీ సక్సెస్ సీక్రెట్స్. మీరు తప్పకుండా టాప్ మార్క్స్ సాధిస్తారని నాకు నమ్మకం ఉంది. ఆల్ ద బెస్ట్ బంగారం. వీడియో నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఎక్కువ నచ్చితే గనక తెలుగు ఇన్ఫినిట్ మోటివేషన్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్.